ఇండియాలో ప్రతి 5 అమ్మాయిలో ఒక అమ్మాయి ఖచ్చితంగా పీసీఓడి కానీ పీసీఓఎస్తో కానీ బాధపడుతున్నట్లు సర్వే చెప్తుంది. హైయర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ డిజార్డర్స్, యాక్నీ ప్రాబ్లం ఎక్కువ అవటము, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావటము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన ఒక్కోసారి బాడీలో మేల్ హార్మోన్స్ అనేది మోతాదు పెరిగి దానివల్ల పీసీఓడి కానీ లేకపోతే పీసీఓఎస్ కానీ ఉన్నప్పుడు క్యాన్సర్, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి వస్తాయని చాలా వింటున్నాం మనం. అది నిజమేనా? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ ద పేషెంట్స్ ఓన్ హ్యాండ్స్. పీసీఓడి అనేది క్యూరబులా, జస్ట్ ప్రివెంట్ మాత్రమే చేసుకోగలమా? పీరియడ్స్ రాకపోయినా దే టేక్ ఇట్ వెరీ లైట్లీ అండ్ వాళ్ళు ఏమి దే ఆర్ నాట్ బాదర్డ్. బట్ అది కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందిలో మంత్లో 2 times పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మెడికేషన్ ఏంటి? స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద. నిజంగానే మెంటల్ హెల్త్ పీసీఓడి మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? డెఫినెట్గా ఉంటుంది. పీసీఓడి రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ చైతు. మన ఆడవాళ్ళందరికీ పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్, కానీ కొంతమందికి మాత్రం పీసీఓడి, పీసీఓఎస్తో బాధపడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇండియాలో ప్రతి 5 అమ్మాయిలో ఒక అమ్మాయి ఖచ్చితంగా పీసీఓడి కానీ పీసీఓఎస్తో కానీ బాధపడుతున్నట్లు సర్వే చెప్తుంది. సో ఈరోజు మన స్టూడియోకి 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ బిందుప్రియ గారు వచ్చారు. సో స్క్రీన్ బయట హెల్త్ గురించి, అంటే పీరియడ్ గురించి, పీసీఓడి గురించి మీకు ఎన్నైతే డౌట్స్ ఉన్నాయో, స్క్రీన్ లోపలుండి ఒక అమ్మాయిగా నాకు కూడా అన్ని డౌట్స్ నా మైండ్లో ఉన్నాయి. సో నేను అడిగిన డౌట్లన్నిటికీ కూడా డాక్టర్ గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ హోప్ ఈ డౌట్స్ అన్నీ మీకు కూడా ఉండుంటాయి అండ్ ఇవి మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీ హెల్త్ గురించి కానీ, పీరియడ్స్ గురించి కానీ, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీకున్న డౌట్స్ని నెక్స్ట్ పాడ్కాస్ట్లో అడిగి వాటికి సొల్యూషన్స్ కూడా తెలుసుకుంటాను. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్ చైతు. సో ఈరోజు మనం కంప్లీట్గా పీసీఓడి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు బాగా పెరిగిపోయిన ఇష్యూస్లో పీసీఓడి ఒకటి. అండ్ ప్రతి 5 అమ్మాయిలో ఒకళ్ళు ఖచ్చితంగా పీసీఓడి వల్ల సఫర్ అవుతున్నారు. అసలు పీసీఓడి అంటే ఏంటి మ్యామ్? పీసీఓడి అంటే బేసిక్గా ఎక్స్పాన్షన్ చూసుకుంటే ఇట్ స్టాండ్స్ ఫర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓకే. సో ఇది ఒక రకమైన ఒక మెటబాలిక్ కండిషన్ అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే ఓవరీస్లో మనకి ఆ ఎగ్ ఫార్మేషన్ అనేది సరిగా అవ్వదు. ఓకే. ఇప్పుడు మనకి ప్రతి మంత్ పీరియడ్స్ ఎలా వస్తుంది అంటే దానికి ప్రీ ఓవులేటరీ ఫేజ్ అండ్ పోస్ట్ ఓవులేటరీ ఫేజ్ అని 2 phases ఉంటాయి. ఓకే. ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఆ పీరియడ్ని ఓవులేషన్ అని అంటాము. ఓకే. సో ప్రీ ఓవులేటరీ ఫేజ్లో ఏంటంటే ఫస్ట్ ఓవరీస్లో ఫాలికల్ అనేది రిక్రూట్ అయ్యి అది హార్మోన్స్ అన్ని కరెక్ట్ మోతాదులో ఉంది అంటే అది ప్రాపర్గా గ్రో అయ్యి అది ఒక ప్రాపర్ మెచ్యూర్ ఫాలికల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందులో నుంచి ఎగ్ అనేది మనకి బయటకి రిలీజ్ అవుతుంది. దాన్ని ఓవులేషన్ అని అంటాం. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 14 days తర్వాత మనకి పీరియడ్ అనేది వస్తుంది. సో బట్ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో ఆ ఫాలికల్ రిక్రూట్మెంట్ అనేది సరిగా జరగదు, ఫాలికల్ అనేది సరిగా గ్రో అవ్వదు. సో దానివల్ల అది మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళదు. సో దానివల్ల ఎగ్ అనేది ప్రాపర్గా మనకి రిలీజ్ అవ్వదు. సో దాన్ని యాన్ ఓవులేషన్ అని అంటాం. సో ఈ యాన్ ఓవులేషన్ మూలాన ఏమవుతుంది అంటే మనకి పీరియడ్స్ అనేది డిలే అవ్వటము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటము, తర్వాత బ్లీడింగ్లో రకరకాల ప్రాబ్లమ్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన ఒక్కోసారి బాడీలో మేల్ హార్మోన్స్ అనేది మోతాదు పెరిగి దానివల్ల కొన్ని రకాల స్కిన్ మేనిఫెస్టేషన్స్, తర్వాత కొన్ని రకాల మెటబాలిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనం పీసీఓడి అండ్ పీసీఓఎస్లో చూస్తామన్నమాట. ఓకే. పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి అసలు? యా, ఇప్పుడు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని అనుకున్నాం. పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే. ఎప్పుడైనా మనం సిండ్రోమ్ అని అన్నామంటే ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సిండ్రోమ్ అని అంటాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో మోస్ట్లీ ఆ చేంజెస్ ఏదైతే మన పీసీఓడికి సంబంధించిన చేంజెస్ ఏదైతే అనుకున్నామో అది మోస్ట్లీ ఓవరీకి సంబంధించి ఉంటుంది, ఓవరీ వరకు లిమిట్ అయి ఉంటుంది. బట్ అదే మనకి వేరే ఆర్గన్స్ పైన కూడా దాని ఎఫెక్ట్స్ కనపడింది అంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. ఇందులో కామన్గా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది దీంట్లో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో దీంట్లో ఏమవుతుందంటే దర్ ఇస్ హైయర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, తర్వాత బ్లడ్ ప్రెషర్, తర్వాత కొలెస్ట్రాల్ డిజార్డర్స్, తర్వాత స్కిన్ మేనిఫెస్టేషన్స్ బికాస్ ఆఫ్ మేల్ హార్మోన్స్ హైపర్ ఆండ్రోజినీమియా అని అంటాము. సో దాని మూలాన
యాక్నీ ప్రాబ్లం ఎక్కువ అవటము, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావటము. సో అండ్ తర్వాత మెడ పైన చూసారంటే బ్లాక్ పిగ్మెంటేషన్, దాన్ని అకాంథోసిస్ అని అంటాము. ఇవంతా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. ఓకే, సో అది పీసీఓడిగా అయ్యింది అని అంటే అది సివియర్ అయినట్టు అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే, పీసీఓడి కానీ లేకపోతే పీసీఓఎస్ కానీ ఉన్నప్పుడు అంటే మనకి పీరియడ్ రాదు కదా, అదంతా లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి క్యాన్సర్, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి వస్తాయని చాలా వింటున్నాం మనం, అది నిజమేనా? ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎందుకు అంటే దీంట్లో మనం ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా ఓవులేషన్ అనేది సరిగా అవ్వదు. సో ఓవులేషన్ అవ్వలేదు అంటే మనకి పీరియడ్స్ అనేది సరిగా రావట్లేదు. సో యూజువల్లీ పీరియడ్స్ అంటే ఆ పీరియడ్స్ మెకానిజం ఏంటి అంటే లోపల యూట్రస్ లోపల లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎండోమెట్రియం అని అంటాము. సో ఆ ఎండోమెట్రియం అనేది పీరియాడిక్ గా షెడ్ అవ్వాలి. అది పీరియాడిక్ గా షెడ్ అయితేనే మనకి పీరియడ్స్ లాగా మెన్స్ట్రువల్ ఫ్లో అనేది కనపడుతుంది. బట్ ఈ యానోవులేషన్ మూలాన ఏమవుతుందంటే మనకి పీరియడ్ సరిగా రానందుకు ఆ ఎండోమెట్రియం అనేది లోపల అట్లనే అక్యుములేట్ అవుతుంది. సో దీన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అని అంటాం. ఇది బాగా ఎక్కువ అక్యుములేట్ అయ్యింది అంటే దెన్ లాంగ్ టర్మ్ లో దీనికి సంబంధించి ఒక్కోసారి దెర్ ఇస్ హైయర్ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. సో దానికోసం అట్లీస్ట్ వన్స్ ఇన్ 45 days మనకి పీరియడ్స్ అయ్యేటట్టు మనం we should educate our girls. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years నుంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు, మీరు చూసిన సివియర్ కేసు ఏమైనా ఉందా పీసీఓడిలో కానీ ఓఎస్లో కానీ? అంటే సివియరిటీ అనేది అగైన్ ఇట్ డిపెండ్స్, అంటే లైక్ మనం ఏ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాము, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి అంటే ఆ స్పెసిఫిక్ టైంలో వాళ్ళకి ఏమిటి లైక్ అంటే వాట్ ఇస్ ఇట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ సంగతి ఆలోచించాలి. సో సివియరిటీ అంటే యాజ్ వి డిస్కస్డ్ క్యాన్సర్ రిస్క్ ఇవన్నీ ఉంటుంది. తర్వాత కొంతమందికి చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ రావటము, తర్వాత కొలెస్ట్రాల్ ఇష్యూస్, దాని మూలన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా తరచుగా చూస్తూ ఉంటాం. పీసీఓడి ఉంది అని అంటే థైరాయిడ్ ఖచ్చితంగా మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తా ఉంటారు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, అది ఎంతవరకు రిలేటెడ్? ఇవంతా ఏంటంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ అంటే ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. ఒక్కోసారి థైరాయిడ్ అది మనం అన్లెస్ ఒక్కోసారి స్క్రీన్ చేస్తే తప్ప మనకి థైరాయిడ్ ఉంది అన్న విషయం ఒక్కోసారి బయటపడదు. అండ్ ఒక్కోసారి అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడాన్ని హైపోథైరాయిడిజం అని అంటాము. సో అందులో కూడా ఒక్కోసారి మనకి పీసీఓడి లాంటి చేంజెస్ మనకి ఓవరీస్ లో కనపడుతుంది. సో దానికి సొల్యూషన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం థైరాయిడ్ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఓవరీలో చేంజెస్ అనేది వాటంతకు అవే కరెక్ట్ అవుతాయి. ఓకే, అంటే థైరాయిడ్ వచ్చింది అని అంటే జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వడమో లేకపోతే వెయిట్ లూజ్ అవ్వడమో జరుగుతుంది. సో ఈ వెయిట్ గెయిన్ వెయిట్ లూజ్ అనేది పీసీఓడికి ఎంతవరకు రిలేటెడ్? అంటే ప్రతి ఒక్కటి అంటే ఒక్కోసారి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని అంటాం. అందులో వాళ్ళకి ఏమి మనం టెస్ట్ చేస్తే తప్ప అది బయటపడదు అండ్ వాళ్ళకి సిమ్టమ్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కొన్ని మనకి ఇట్లా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ టెస్ట్ చేసి అది ఒకవేళ మనకి అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉంది అంటే అకార్డింగ్లీ దాని ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేస్తాము. సో అప్పుడు నేను చెప్పిన విధంగా ఆ హైపోథైరాయిడిజం వల్ల మనకి పీసీఓడి చేంజెస్ ఉంటే కనుక అవి ఆటోమేటిక్ గా కరెక్ట్ అయ్యేదానికి దర్ ఇస్ అ పాసిబిలిటీ. ఓకే, మరి పీసీఓడి కూడా జీన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే యాజ్ ఎ పర్సన్ అంటే ఆ పర్సన్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుందా? జీన్స్ అనేది అసలు ఒక పార్టా పీసీఓడికి? యా, డెఫినెట్ గా ఫ్యామిలీ హిస్టరీ అండ్ దెన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ పీసీఓడి చూసారంటే ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే, సో ఇప్పుడున్న మన ప్రెసెంట్ లైఫ్ స్టైల్ అనేది వి ఆల్ నో దట్ మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. సో మన తిండి దగ్గర నుంచి కానివ్వండి, మన స్లీపింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, మన ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ పెరుగుతోంది. దాని ఇన్సిడెన్స్ అనేది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో బికాస్ ఆఫ్ దాట్ ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్లో పీసీఓడి కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో మరి పీసీఓడిని మెడికేషన్స్ లేకుండానే కంట్రోల్ చేయగలుగుతామా ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్తో? డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు బికాస్ యాజ్ ఐ సెడ్ దీంట్లో లైఫ్ స్టైల్ అనేది ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ పీసీఓడి. ఓకే, సో ఎప్పుడైతే మన డయట్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, తర్వాత ఎక్సెసివ్ గా వెయిట్ గెయిన్ అవుతున్నాము, ప్రాపర్ స్లీప్ లేదు, లైక్ వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ ఆర్ వాట్ ఎవర్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, ఫిజికల్ యాక్టివిటీ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉన్నప్పుడు వీఆర్ ఎట్ హైయర్ రిస్క్ ఫర్ పీసీఓడి. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే
అంటే అగైన్ మనకి ఏంటి ప్రాబ్లమ్స్ అనే దాన్ని బట్టే మేము మెడికేషన్స్ అది సజెస్ట్ చేస్తాము. ఓకే. బట్ యాజ్ ఎ సెడ్ మెడికేషన్ రోల్ అనేది ఇట్స్ వెరీ లిమిటెడ్. ఓన్లీ కొద్ది రోజులు ఆ సిమ్టమ్స్ కవర్ అయ్యేంత వరకు మాత్రమే మనం ఇవ్వగలము. బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇస్ లైక్ మెయింటైనింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. సో 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ ద పేషెంట్స్ ఓన్ హ్యాండ్స్. వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్గా ఈ డిసీజ్ని అండర్స్టాండ్ చేసుకుని సో ఈ ప్రాబ్లమ్స్ మూలాన ఈ పీసీఓడి వస్తుంది అనేది వాళ్ళు కనుక్కోగలిగితే అండ్ వాళ్ళ యాక్టివ్ పార్ట్ ఆ ట్రీట్మెంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కనుక దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఓకే. అసలు పీసీఓడి వచ్చింది అంటే ఇప్పుడు కొత్తగా మెచ్యూర్ అయిన వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి పీసీఓడి వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఆ సిమ్టమ్స్ ఏముంటాయి? యాక్చువల్గా మెచ్యూర్ అయిన 6 years వరకు మన పీసీఓడి అని ఎవరిని మనం లేబుల్ చేయలేము. ఓకే. ఎందుకంటే ఆ ఓవరీస్లో ఒక్కసారి మనం స్కాన్ తీసిన ఏమైనా కూడా ఒకసారి ఓవరీస్ అనేది కొంచెం బల్గీగా ఉండటము, సో అట్లాంటి చేంజెస్ అనేది పీసీఓడి లాంటి చేంజెస్ అనేది కనిపించవచ్చు. ఓకే. సో అందుకోసమే ప్యూబర్టీ దగ్గర నుంచి ఒక 6 years వరకు మనం ఈ పీసీఓడి అని ఎవరిని కూడా లేబుల్ చేయకూడదు. ఈ ఏజ్లో అంటే ఆ ఫస్ట్ 5 to 6 yearsలో కొంచెం హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కనపడుతుంది. దాని మూలాన కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అది ఉండొచ్చు. బట్ ఒకవేళ మనకి ఇట్లాంటిది ఏదైనా అంటే ఇప్పుడు చెప్పాను కదా లైక్ యాక్ని అంటే పింపుల్స్ ఎక్కువగా ఉండటము, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ రావటము, తర్వాత మెడపైన నల్లగా అయిపోవటము, వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పీసీఓడి ఉంది, ఇవంతా ఉంది అంటే దెన్ దట్ గర్ల్ ఇస్ దట్ రిస్క్ ఫర్ పీసీఓడి ఇన్ లేటర్ లైఫ్. సో మనం అప్పుడే ఆ యంగ్ ఏజ్ లోనే ఆ గర్ల్ ని వి నీడ్ టు ఎడ్యుకేట్ హర్. సో తనకి ఇట్లా ఇవన్నీ ఇంపార్టెన్స్ అది చెప్పి సో కొంచెం అప్పుడే మనం రివర్స్ చేయడానికి వీ నీడ్ టు గివ్ అ మ్యాక్సిమం ట్రై. ఓకే. సో కొన్ని ఏంటంటే కొన్ని కేసెస్లో వెయిట్ పెరగడం వల్ల పీసీఓడి వస్తుంది అని అంటారు, బట్ కొన్ని కేసెస్లో వాళ్ళు సన్నగా ఉంటారు, వెయిట్ ఉండరు పెద్దగా, అయినా కూడా వాళ్ళు కూడా ఎందుకు పీసీఓడికి సఫర్ అవుతున్నారు? ఒబిసిటీ ఈజ్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ పీసీఓడి, బట్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ అనుకున్నాం కదా. లైఫ్ స్టైల్లో మనకి ఇంకా వేరే ఏదైనా ఫ్యాక్టర్స్ ఉన్నా, తర్వాత వాళ్ళ జెనెటిక్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఇంకా అనుకున్నాం కదా థైరాయిడ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కోసారి పీసీఓడి లాంటిది కనపడుతుంది. సో సన్నగా ఉండి పీసీఓడి అంటే దాన్ని లీన్ పీసీఓఎస్ అని అంటాము. యాక్చువల్లీ చెప్పాలంటే లీన్ పీసీఓఎస్ ఇస్ మోర్ డిఫికల్ట్ టు ట్రీట్. అట్లీస్ట్ ఒబిసిటీ ఉంది అంటే అట్లీస్ట్ ఓకే వెయిట్ లూజ్ అయితే సో ఇవంతా కరెక్ట్ అవుతుంది అండ్ దెన్ ఎవ్రీథింగ్ అగైన్ క్యాన్ కమ్ బ్యాక్ టు నార్మల్ అని ఒక హోప్ అనేది ఉంటుంది. బట్ ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ లీన్ ఉన్నారంటే దర్ ఇస్ నథింగ్, ఇంకా వెయిట్ లూజ్ చేసే ఆప్షన్ ఏమీ ఉండదు. సో ఇట్స్ ఓన్లీ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు అదర్ ఆప్షన్స్. అంటే ఇంకా వేరే ఏం రీజన్స్ ఉంది లైక్ యాజ్ ఐ సెడ్ ప్రాపర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఉందా లేదా, వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, సో ఇంకేమైనా అండర్లైన్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవి చూసుకుని దీన్ని మనం కరెక్ట్ చేసేలాగా ఉంటుంది. నిజంగానే మెంటల్ హెల్త్ పీసీఓడి మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? స్ట్రెస్ కానీ లేకపోతే వర్క్ స్ట్రెస్ ఆర్ స్టడీ స్ట్రెస్ కానీ అంత ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. స్ట్రెస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై దిస్ కరెంట్ జనరేషన్లో ఈ పీసీఓడి ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. జనరల్లీ మంత్లీ పీరియడ్ వస్తేనే ఆ వచ్చిన 5 days చాలా బేభత్సంగా ఉంటాయి, మూడ్ స్వింగ్స్ కానీ లేకపోతే ఆ పెయిన్ వల్ల వచ్చేవి కానీ. బట్ పీసీఓడి ఉన్నోళ్ళకి ఎంత పీరియడ్ అయితే రాదో పీరియడ్ లైక్ ఎంత టైం అయితే రాదో వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ ఎలా ఉంటుంది ఆ టైంలో అసలు? డెఫినెట్గా అంటే అసలు ఎప్పుడు పీరియడ్ వస్తుందో అది అనుకున్నాం కదా, ఓవ్యులేషన్ అనేది సరిగా అవ్వనందుకు అసలు పీరియడ్ ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందా రాదా అని ఆ డైలమా అయితే ఎప్పుడు ఉంటుంది పీసీఓడిలో. సో దానికి రిలేటెడ్గా ఆ లోపల జరిగే హార్మోనల్ చేంజెస్ మూలన ఆ మూడ్ స్వింగ్స్ అనేది, సో ఆ మూడ్ డిస్టర్బెన్సెస్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము. సో అండ్ దెన్ అది ప్రాపర్గా కౌన్సిల్ చేసి అండ్ దెన్ వన్స్ మనం పేషెంట్కి ఎడ్యుకేషన్ అది ఇస్తే డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. ఈ పీసీఓడి రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అంటే పిల్లలు కన్సీవ్ కాకపోవడానికి పీసీఓడి కూడా ఇట్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. బికాజ్ అసలు ఫస్ట్ ప్లేస్లో అసలు కన్సీవ్ అవ్వాలి అంటే ఎగ్ స్పర్మ్ అనేది ఫర్టిలైజ్ అవ్వాలి. సో ఎగ్ స్పర్మ్తో ఫర్టిలైజ్ అవ్వాలి అంటే ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అవ్వాలి. బట్ పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ యానోవ్యులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అనేది సరిగా అవ్వటం లేదు. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. సో ఇర్రెగ్యులర్గా అవ్వటం మూలాన, సో యానోవ్యులేషన్ మూలాన అసలు ఎగ్ రిలీజ్ కానందుకు సో దర్ ఈస్ అ హైయర్ ఛాన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. అంటే అసలు పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదా?
అలా అని చెప్పలేము. ఓకే, బికాజ్ ఇర్రెగ్యులర్గా అవుతుంది. ఒక్కొక్క సైకిల్లో ఎగ్ అనేది రిలీజ్ అవ్వచ్చు, ఒక్కొక్క సైకిల్లో ఎగ్ అనేది రిలీజ్ కాకపోవచ్చు. ఎగ్ రిలీజ్ అయిన సైకిల్లో డెఫినెట్లీ దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ కన్సీవింగ్. ఎగ్ రిలీజ్ కాలేదు అంటే దెన్ డెఫినెట్లీ ఇట్ గెట్స్ డిలేడ్. ఓకే, సో కొంతమంది పీసీఓడితో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి పీరియడ్ రావడానికి టాబ్లెట్స్ ఇస్తారు, బట్ అవి మంత్లీ వేసుకోవడానికి కూడా కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. మంత్లీ టాబ్లెట్స్ వేసుకుంటే అట్లానే బాడీ అలవాటు అయిపోతుందేమో అని. సో అది కరెక్టా? ప్రతి మంత్ అట్లా టాబ్లెట్స్ తీసుకొని పీరియడ్ తెప్పించుకోవడం? అదే నేను చెప్పాను కదా, మెడికేషన్ రోల్ అనేది డిపెండింగ్ ఆన్ సిమ్టమ్స్, వాళ్ళకి అసలు ఏం సిమ్టమ్స్ ఉంది, వాళ్ళ డిసీజ్ సివియరిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ మెడికేషన్ ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. అట్లా అని చెప్పి ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్నా అసలు నేను మెడిసిన్స్ తీసుకోను, నా బాడీకి ఇట్లాగా అలవాటు అయిపోతుంది అట్లా అనుకోవటం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. అదొక అపోహానే అనుకోవాలి. మనం ఏదైతే మెడికేషన్ సజెస్ట్ చేస్తున్నామో అవంతా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అంటే ఆల్రెడీ ఇవంతా టైం టెస్టెడ్ అనమాట. సో ఈ మెడిసిన్స్ వల్ల మేజర్ గా మనకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అన్నప్పుడే డాక్టర్ మీకు ఈ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు ఆ మెడికేషన్స్ తీసుకోవటంలో ప్రాబ్లం అయితే ఏమీ ఉండకూడదు. సో పీరియడ్ డిలే అన్నప్పుడు జస్ట్ ఒక 2-3 months వరకు ఓకే, బట్ అది ఇంకా ఎక్కువైపోతుంది, 6 monthsకి ఒకసారి వాళ్ళకి పీరియడ్ వస్తుంది, అది ఎలా తీసుకోవచ్చు అసలు? అంటే అది బాగా సివియర్ అయిపోయినట్టు అర్థమా? ఇంకా అంతే, అసలు అనుకున్నాం కదా అట్లీస్ట్ 45 days లోపల పీరియడ్ వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ. అంతకంటే డిలే అవుతుంది అంటే కనీసం పీరియడ్స్ రావడానికైనా మనం మెడిసిన్ తీసుకోవాలి. లేకపోతే ఆ యూట్రస్ లోపల ఆ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎండోమెట్రియం అనేది ఎక్కువ పెరిగిపోవటం మూలాన దెన్ లాంగ్ టర్మ్ లో మనకి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది లాంగ్ టర్మ్ లో చూసామంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. క్యాన్సర్ రిస్క్, ఎస్. దీన్ని రెడ్యూస్ చేయాలి అంటే పీరియాడిక్ గా ఎండోమెట్రియం అనేది అది బాడీలో నుంచి బయటకి వెళ్ళాలి, యూట్రస్ లో నుంచి అది బయటకి షెడ్ అవ్వాలి. ఓకే, సో దానికోసమే అట్లీస్ట్ 45 days ఆర్ ఒక 1 yearలో తీసుకున్నారంటే అట్లీస్ట్ 6 to 8 periods మనకి కంపల్సరీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. కొంతమంది 3 months 6 months పీరియడ్స్ రాకపోయినా దే టేక్ ఇట్ వెరీ లైట్లీ అండ్ వాళ్ళు ఏమి దే ఆర్ నాట్ బాదర్డ్, సరే వస్తుంది కదా మళ్ళీ మెడిసిన్ తీసుకుంటే అలవాటు అయిపోతుంది, అలాంటి అపోహలు చాలా పెట్టుకుని ఉంటారు. బట్ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, సో మరి పీసీఓడితో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ముఖ్యంగా ఇక్కడ బయటకు వచ్చి ఉంటున్న ఆడపిల్లలు, హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళకి హాస్టల్ ఫుడ్ బాగోదు, బయటికి వెళ్ళాక అంత చెత్తే తింటాం జనరల్లీ. సో అలాంటి వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటే మంచిది? ఆల్టర్నేటివ్ అంతే. ఎప్పుడైనా కూడా మనం స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, మన మైండ్లో ఫిక్స్ అయ్యాము ఏదైనా ఒక ఆప్షన్ గురించి అంటే డెఫినెట్లీ వీ విల్ లుక్ ఫర్ సొల్యూషన్స్. సో ఇదే ఆప్షన్ ఉంది, మనం ఈ ఫుడ్ తినాలి అంటే నోబడీ కెన్ హెల్ప్. బట్ ఇప్పుడు ఈ ఫుడ్ మూలాన మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ మనం సొల్యూషన్స్కి వీ లుక్ ఫర్ సొల్యూషన్స్. సో ఇన్ జనరల్ హెల్దీ ఫుడ్ అంటే యూ నీడ్ టు కట్ డౌన్ మోస్ట్ ఆఫ్ ద జంక్ ఫుడ్ ఐటమ్స్ అన్ని మీరు కట్ డౌన్ చేయాలి. రీఫైన్డ్ ఫ్లవర్ కానీ లేకపోతే రీఫైన్డ్ షుగర్స్ రిలేటెడ్ ఇది కానీ, స్వీట్స్ కానీ, తర్వాత డీప్ ఆయిల్ ఫ్రైస్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవంతా చాలా మటుకు అవాయిడ్ చేయాలి. సో ఇంక్లూడ్ లాట్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, తర్వాత హోల్ గ్రెయిన్స్ ఏదైనా తిన్నా కూడా అది హోల్ గ్రెయిన్ సీరియల్స్ అది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు నట్స్ ఇట్లాంటిది డెఫినెట్గా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకున్నారు అంటే డెఫినెట్లీ ఆ రిస్క్ అనేది మనకి తక్కువ అవుతుంది. సో ఇప్పుడు హాస్టల్లో ఉన్న ఎక్కడున్నా ఫ్రూట్స్ అయితే డెఫినెట్గా మీరు తినడానికి ఆప్షన్ ఉంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలెడ్స్ ఇట్లాంటి ఆప్షన్స్ డెఫినెట్గా యూ కెన్ ప్రిఫర్. అలాగే నట్స్ కూడా మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో అవి కూడా తీసుకుని అలాంగ్ విత్ కప్ ఆఫ్ మిల్క్ ఆర్ కప్ ఆఫ్ ఓట్స్ ఇట్లాంటిది ఇవంతా లైక్ రెడీమేడ్ ఆప్షన్స్. సో డెఫినెట్గా వీ కెన్ ట్రై ఆల్ దీస్ ఆప్షన్స్. ఓకే, మెచ్యూర్ అయ్యేదే చాలా ఎర్లీ ఏజ్కి అవుతున్నారు పిల్లలు. సో వాళ్ళ మెంటల్ స్టేట్ మనం పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలి? చిన్నపిల్లలకి పీరియడ్ అంటే ఇది, సో దీని తర్వాత ఇలా ఉంటుంది అని ఎలా ప్రిపేర్ చేస్తే మంచిది అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు తీసుకుంటే లైక్ ప్యూబర్టీ ఏజ్ అనేది ఇదివరకు లెస్ దెన్ 10 years అనేది ప్రికాషియస్ ప్యూబర్టీ అని అనేవాళ్ళం. అంటే తొందరగా ప్యూబర్టీ రావడాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అని అంటాము. ఇదివరకు అయితే 10 years కట్ ఆఫ్ ఉండేది, బట్ ఇప్పుడు రీసెంట్ లిటరేచర్ ప్రకారం ఇట్ హస్ బీన్ రెడ్యూస్ టు 8 years. లెస్ దెన్ 8 years కంటే ముందు వస్తే దెన్ వి టేక్ ఇట్ as ప్రికాషియస్ ప్యూబర్టీ. 8 ఏళ్లకు కూడా వస్తుందా? వస్తుంది.
సో అట్లా వస్తే మళ్ళీ అది చూపించుకొని దానికి నెసరీ ట్రీట్మెంట్ తీసుకోవటం ఇంపార్టెంట్. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అరౌండ్ 10 years 11 years క్వైట్ కామన్గా చూస్తున్నాము. సో ఈ మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్ అనేది ఆ చైల్డ్కి మనం చెప్పగలగాలి. సో అసలు పీరియడ్స్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, లోపల ఏమి చేంజెస్ అయితే ఈ పీరియడ్స్ అనేది మనకు కనపడుతుంది. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా స్కూల్లో కూడా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దేర్ కరిక్యులం. అండ్ యాజ్ పేరెంట్స్ మనం ఇంట్లో కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే డెఫినెట్ గా దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే. సో పీరియడ్ వచ్చిందంటే పెయిన్, కడుపు నొప్పి కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ అసలు బీభత్సంగా ఉంటాయి. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలా వచ్చినప్పుడు మనకి ఏదైనా హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే ఇప్పుడు జనరల్ బాగా కడుపులో నొప్పి వస్తుంది, నా నొప్పి తట్టుకోవడానికి డార్క్ చాక్లెట్ తినమని చెప్తారు. సో ఇలా ఏమన్నా ఉన్నాయా అంటే హోమ్ రెమెడీస్ ఆ పెయిన్ తగ్గించుకోవడానికి? అంతే. ఒక్కోసారి చిన్న ఏజ్లో ఎస్పెషలీ లైక్ అన్మ్యారీడ్ గర్ల్స్లో ఈ పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్ ఆర్ పీరియడ్ రిలేటెడ్ పెయిన్స్ అనేది ఒక్కోసారి ఎక్కువగా ఉండొచ్చు. సో దీనికి రీజన్ ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళలో మన సర్విక్స్ అంటే మన మౌత్ ఆఫ్ యూట్రస్ ఏదైతే ఉంటుందో అది బాగా స్ట్రాంగ్గా టైట్లీ క్లోజ్డ్గా ఉంటుంది. సో దాని మూలాన కొంతమందికి ఈ పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్ అనేది అండ్ లోపల జరిగే ఆ కెమికల్ చేంజెస్ అండ్ హార్మోనల్ చేంజెస్ మూలాన వాళ్ళకి పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్ అనేది కొంచెం సివియర్గా ఇంటెన్స్గా కనిపించవచ్చు. సో దీనికి కూడా మళ్ళీ మనం అసలు ఏంటి రీజన్ అనేది అంటే వేరే ఏమి పెథాలజీ ఏం లేదు అనేది ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అట్లా ఏం లేకుండా ఈ పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్ వస్తున్నాయి అనుకుంటే దెన్ మనం వీ నీడ్ టు లుక్ ఫర్ సొల్యూషన్స్. సో దీనికి కూడా లైక్ ఆ పీరియడ్ టైంలో వాళ్ళకి ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండటము, తర్వాత కొంచెం హాట్ వాటర్ బ్యాగ్స్ ఏదైనా అప్లై చేసుకోవటము, హాట్ వాటర్ టబ్లో కూర్చున్నా కాస్త రిలీఫ్ వస్తుంది. సో ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవటము, అవసరమైతే వీ నీడ్ టు లైక్ వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వటము. ఇంకా మీరు అన్నట్టు కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ట్రై చేసి చూడొచ్చు. ఓకే. ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి? దట్ ఈస్ వాట్. సో ఈ హాట్ వాటర్ థెరపీ అనేది ఇట్ వర్క్స్. తర్వాత కొంతమందికి ఈవెన్ ఈ జీరా వాటర్ కూడా హాట్ వాటర్ లో జీరా కలుపుకుని అది ఇవ్వటం మూలాన అది కొంచెం హెల్ప్ అవుతుంది. తర్వాత టర్మరిక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, దాంట్లో కర్క్యూమిన్ అనే ఒక టర్మరిక్ లో కర్క్యూమిన్ అనే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనం ఎక్కువ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసినందుకు కూడా ఈ పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్ అనేది ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అని అంటే పీరియడ్ రాకుండా టాబ్లెట్ వేసుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే పీరియడ్ రాకుండా టాబ్లెట్ వేసుకుంటారు. అసలు అట్లా టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదా? అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైసే కదా మేము వేసుకుంటుంది, మాకేం కాదు అన్నట్లుగా మాట్లాడతారు వాళ్ళు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వన్స్ ఇన్ ఎ వైల్ అంటే ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ కొంతమంది మీరు అన్నట్టు చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. బట్ అగైన్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్. దట్స్ నాట్ అంటే లాంగ్ టర్మ్ హెల్త్ వైజ్ చూసుకుంటే ఏదైనా మీరు వేసుకునేది హార్మోన్ టాబ్లెట్ కిందకే వస్తుంది. హార్మోన్స్ మూలనే మన పీరియడ్స్ ని పోస్ట్పోన్ చేయగలము. సో లాంగ్ టర్మ్ లో అన్నెసరీగా ఎందుకు మనం హార్మోన్స్ అనేది యూస్ చేయాలి? ఇండికేషన్ ఉంది, దాని వల్ల మనం మెడిసిన్స్ వాడుతున్నామంటే దెన్ దెర్ ఈస్ ఎ జస్టిఫికేషన్. అలా ఏమి ఇండికేషన్ లేకుండా అనవసరంగా మన బాడీని మనం ఒక మెడిసిన్ కి సబ్జెక్ట్ చేయకూడదు. ఓకే. కానీ కొంతమందిలో మంత్లో 2 times పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మెడికేషన్ ఏంటి? సో అదే అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీసీఓడీలో రకరకాలుగా ఉండొచ్చు. మోస్ట్ కామన్ వచ్చి పీరియడ్ లేట్ అవటం అనేది మనం ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటాము. బట్ ఒక్కోసారి పీరియడ్స్ ఎర్లీగా, దాని పాలిమెనూరియా అని అంటాము, ఒక్కోసారి పీరియడ్స్ అనేది ఎర్లీగా లెస్ దెన్ 20 days డ్యూరేషన్ లో వస్తే దెన్ దాన్ని మనం ఫ్రీక్వెంట్ సైకిల్స్ అని అంటాము. కొంతమందికి ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా అవ్వచ్చు. సో దీంట్లో అగైన్ మనం చూడాల్సింది వాళ్ళకి ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేదు, లైక్ మనం అనుకున్నాం కదా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఇంకా వేరే యూట్రైన్ రిలేటెడ్ పెథాలజీ ఏం లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ దాన్ని ట్రీట్ చేయడానికి మనకి మెడికేషన్స్ ఉంటాయి, దాన్ని మనం వాడి చూడాలి. సో అలా పీరియడ్స్ వస్తే అంటే మంత్లీ ట్వైస్ అట్లా వచ్చిందని అంటే మెడికేషన్ లేకుండా కూడా దాన్ని క్యూర్ చేయగలమా? ఇట్ డిపెండ్స్. అంటే అసలు ఏ ప్రాబ్లం మూలాన వాళ్ళకి ఫ్రీక్వెంట్ సైకిల్స్ వస్తుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ సంగతి ఆలోచించాలి. ఓకే. అసలు పీసీఓడికి కానీ పీసీఓఎస్కి కానీ మెయిన్ రూట్ కాజ్ ఏంటిది? అవర్ లైఫ్ స్టైల్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఈ జనరేషన్లో పీసీఓడి ఇంత ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే
మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్. ఓకే, ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ వీటికి అలవాటు పడిపోయామో, ఎప్పుడైతే మన ఒబిసిటీ, మన ఊబకాయం అనేది ఎప్పుడైతే అది ఇంక్రీజ్ అవుతుందో, మన ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో, సో ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయటం లేదు. సో ఇవంతా పుట్ టుగెదర్ ఇది పీసీఓడి అనేది చాలా ఎక్కువ పెరగడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. ఓకే, సో స్లీప్ అంటే ఎన్ని అవర్స్ ఉండాలి మినిమం? అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ ప్రాపర్ సౌండ్ స్లీప్ అనేది మన బాడీ నెక్స్ట్ డేకి రీజునేట్ కావడానికి, నెక్స్ట్ డేకి రెడీ అవ్వడానికి అంత స్లీప్ అయితే అవసరం. ఓకే, ఇప్పుడు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే ఇంకా కంప్లీట్ లైఫ్ స్టైల్ బేస్డే అంటారా మొత్తం? అదే లైఫ్ స్టైల్ బేస్డ్ ఇంటర్వెన్షన్సే. ఇంకా మనం ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏదన్నా అనుకున్నా అంటే ఇప్పుడు కొన్ని నాన్ హార్మోనల్ థెరపీస్ అవంతా కొన్ని ఎమర్జింగ్ మెడిసిన్స్ అవి వస్తున్నాయి. సో దట్ లాంగ్ టర్మ్ లో మన ఉద్దేశం ఏంటంటే హార్మోన్స్ పైన డిపెండెన్సీ అనేది మనం తగ్గించాలి. సో దానికోసం కొన్ని నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కూడా అవి మనకి ఇప్పుడు కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి. అగైన్ అంటే ఒక మెడిసిన్ డజంట్ సూట్ ఎవ్రీబడి. సో మనం ఆ ఇండివిజువల్ పేషెంట్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉందో అనేది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ సిమ్టమ్స్ ఏముంది, వాళ్ళ ట్రీట్మెంట్ అవుట్కమ్ ఏమిటి, అంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ వై దే హ్యావ్ కమ్ టు యూ, అంటే పీరియడ్ రిలేటెడ్ ఇష్యూసా, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూసా, లేకపోతే అదర్ మెటబాలిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో పీసీఓడి అనేది క్యూరబులా, జస్ట్ ప్రివెంట్ మాత్రమే చేసుకోగలమా? ఇట్స్ అ ప్రివెంటబుల్ డిసీజ్. ప్రివెన్షన్ ఎప్పుడైనా కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మనం ఎక్కువ మన ఫోకస్ అంతా కూడా మన ప్రివెన్షన్ పైనే ఎక్కువ పెట్టాలి. సో తర్వాత ఒకసారి నాకు పీసీఓడి తగ్గింది ఓకే, బట్ మళ్ళీ అది రాదు అనడానికి ఛాన్స్ ఉందా నిజంగా? యూజువల్లీ ఆ పీసీఓడి టెండెన్సీ అనేది కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేసినా కూడా మన జీన్స్ అయితే మనం చేంజ్ చేయలేము. సో దట్ ఈస్ లైక్ ఇన్హరెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో ఆ టెండెన్సీ ఉన్నందుకు మళ్ళీ ఏ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఆ పీసీఓడి అనేది మనకి బయటపడుతుంది. సో దానికోసం ఆ టెండెన్సీ ఉన్నందుకు మనం ఏదైతే స్టార్ట్ చేసామో అది లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేయగలిగేటట్టు ఉండాలి. ఓకే, సో జనరల్లీ పీరియడ్ రాలేదు, కొంచెం ఒక 2-3 days డిలే అవుతుంది అన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పే కామన్గా స్వీట్స్ తిను, లేకపోతే బెల్లం తిను, లేకపోతే సమ్ వాటర్ తాగు, నీకు పీరియడ్ వస్తుంది. కొంతమంది ఏమో వేడి చేస్తే పీరియడ్ వస్తుంది అంటారు, కొంతమంది వేడి వస్తువులు తినకూడదు అని అంటారు. అండ్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వేడి వస్తువులు తిన్నా మనకి కోకోనట్ వాటర్ మంచిది అని అంటాం కదా, వేడి తగ్గిస్తుంది అంటాం కదా, అవి తాగచ్చా లేదా? మనం ఒక పక్కన వేడివి తీసుకున్నాం పీరియడ్ కోసం, ఇప్పుడు మళ్ళీ కోకోనట్ వాటర్ అయితే ఆ వేడి తగ్గిపోద్దా? ఇట్లాంటి కామన్ మిత్స్ ఉంటాయి కదా, అసలు ఇది నిజంగానే మిత్తా, లేకపోతే దీనికి కూడా ఏమైనా రీజన్ ఉందా? మిత్ అనే చెప్పాలి. బికాజ్ మనం మెన్స్ట్రువల్ సైన్స్ ప్రకారం చూసుకుంటే పీరియడ్ రావాలి అంటే మనకి లోపల ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అయితేనే మనకి ఆ పీరియడ్ అనేది, మీరు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఏం చేసినా పీరియడ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వేడి వస్తువులు తినటం మూలన పీరియడ్స్ రావటం అనేది ప్రాబబ్లీ అపోహ కిందే తీసుకోవాలి. చాలా మంది పపాయ తిన్నాం మేడం ఇంకా పీరియడ్ ఇంకా రాలేదు, లేకపోతే ఒక్కసారి అంటే వాళ్ళకి డౌట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది, ఆ ప్రెగ్నెన్సీ కూడా అబార్ట్ అయిపోవాలి అనే రీజన్ తో ఒక్కసారి నేను చాలా పపాయ తీసుకున్నాను అయినా నాకు పీరియడ్ రాలేదు ఏమిటి అట్లాగా వస్తారు. సో ఇది అపోహ కిందే తీసుకోవాలి మనం. ఓకే, సో మరి గుమ్మడికాయ జ్యూస్ తాగినా కూడా పీసీఓడి తగ్గిపోతుంది, నాకు పీరియడ్స్ వచ్చేస్తాయి, ఇట్లా చాలా విన్నాము. అంటే జనరల్లీ మన పెద్దవాళ్ళు అవి మనకి నేర్పించినవి. ఇప్పుడు ఎవరైనా నాకు పీరియడ్ రాలేదంటే నువ్వు బెల్లం తిను నీకు పీరియడ్ వస్తుంది అనేదే ఉంటుంది. బట్ మరి మనం వచ్చే పీరియడ్కి మన ఫుడ్కి అసలు సంబంధం లేదంటారు. డెఫినెట్గా ఫుడ్ అనేది ఇంపార్టెంటే. మనం ఇందాక అనుకున్నట్టు పీసీఓడిలో అంటే పీసీఓడి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అని అనుకున్నాము. సో ఏవైతే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవటం అది చాలా ఇంపార్టెంట్ మనకి. బట్ అట్లా అని చెప్పి ఈ స్పెసిఫిక్ ఫుడ్ తిన్నందుకు ఆర్ లేకపోతే ఇది తిన్నందుకే అది కంప్లీట్ గా అదంతా కంప్లీట్ గా రివర్స్ అవుతుంది అదే సొల్యూషన్ అని కూడా మనం అనుకోలేము. ఒక్క స్పెసిఫిక్ ఫుడ్ సబ్స్టెన్స్ పైన మేబీ మనం డిపెండ్ కాలేము. ఇట్స్ లైక్ ఎప్పుడైనా ఫుడ్ అనేది ఇట్స్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఓకే, సో కొత్తగా పీసీఓడి డయాగ్నోస్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి మ్యామ్? సో ఒకటి, డోంట్ పానిక్. చాలా మంది అసలు ఏంటో గూగుల్లో సర్చ్ చేసో లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషనో లేకపోతే వాళ్ళ పియర్ గ్రూప్ తో డిస్కస్ చేసి చాలా పానిక్ మోడ్ లో మా దగ్గర వస్తారు. ఓ డాక్టర్ నాకు పీసీఓడి ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నా లైఫ్ అయిపోయిందా అన్న
ఆ స్టేట్ ఆఫ్ అఫేర్ అనేది ఉంటుంది. బట్ అగైన్ అది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో ఫస్ట్ అసలు మనకి ఏముంది అనేది మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు పీసీఓడి ఉందా లేదా, ఈజ్ ఇట్ లైక్ అంటే మనం అనుకున్నాం కదా ఒక్కోసారి థైరాయిడ్ డిజార్డర్స్ మూలాన్ని కూడా విచ్ ఇస్ నాట్ కరెక్టెడ్ కూడా మనకు ఒక్కోసారి పీసీఓడి లాగా కనపడుతుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్ ప్రాబ్లం. అలా కాకుండా మనకి పీసీఓడి వచ్చే లక్షణాలు ఉన్నాయి, లేకపోతే ఆల్రెడీ పీసీఓడి మేనిఫెస్టేషన్స్ ఉంది అంటే అసలు ఏంటి రీజన్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకుని దానికి తగిన సొల్యూషన్స్ మనం చూసుకోగలిగితే డెఫినెట్ గా వి విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో పీసీఓడి తగ్గిపోయింది అని అంటే ఈ బాడీ చేంజెస్ ఏవైతే ఉంటాయో, వెయిట్ లాస్ కానీ లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతాయి, రావు. ఇట్ టేక్స్ టైమ్, బట్ డెఫినెట్ గా రివర్స్ అయితే అయ్యేదానికి దర్ ఈస్ అ పాసిబిలిటీ. బట్ అగైన్ ఒకవేళ అది ఆ డిసీజ్ సివియరిటీ ఆర్ ఆ మేనిఫెస్టేషన్స్ ఆ సిమ్టమ్స్ అనేది కొంచెం సివియర్ గా కనపడుతోందంటే దాన్ని రివర్స్ చేయడానికి మనం మెడికేషన్స్ హెల్ప్ కూడా తీసుకుంటాం. ఓకే, ముఖ్యంగా పీరియడ్ బ్లీడింగ్ గురించి కొంతమంది 1 వీక్ 10 days అయినా కూడా ఇది నార్మల్ అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పీరియడ్ అంటే ఎగ్జాక్ట్లీ 5 days అవ్వాలా, 3 days అయ్యి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. రైట్, తక్కువ అవ్వచ్చా ఎక్కువ అవ్వచ్చా, లేకపోతే ఎగ్జాక్ట్లీగా 5 days ఉండాలా? యా, ఇప్పుడు మామూలుగా నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ తీసుకుంటే ఒకటి ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి డ్యూరేషన్ ఆఫ్ ఫ్లో, ఆ రెండు ఇంపార్టెంట్. మనకి ఫ్రీక్వెన్సీ తీసుకుంటే నార్మల్ గా 21 days to 35 days ఈస్ లైక్ నార్మల్ డ్యూరేషన్. అంటే పీరియడ్ మొదలైన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చేంత ఆ క్యాల్కులేషన్ చూసుకోవాలి. కొంతమంది పీరియడ్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి కౌంట్ చేస్తారు, అలా కాకుండా పీరియడ్ స్టార్టింగ్ డే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ స్టార్టింగ్ డే. ఓకే, సో అది మినిమం డ్యూరేషన్ 21 days ఉండాలి, మ్యాక్స్ డ్యూరేషన్ 35 days. ఇది నార్మల్ సైకిల్ అనమాట. సో అంతకంటే ఎర్లీగా వస్తున్నా ఇట్ ఇస్ అబ్నార్మల్, అంతకంటే డిలే అయినా కూడా ఇట్ ఇస్ అబ్నార్మల్. సో అది ఏంటి రీజన్ అనేది మనం దాన్ని చూసుకోవాలి. అండ్ పీరియడ్ ఫ్లో చూసారంటే నార్మల్ పీరియడ్ ఫ్లో అనేది సమ్వేర్ అరౌండ్ 3 to 5 days, మ్యాక్స్ 5 days కి స్టాప్ అయిపోతుంది. అండ్ పర్ డే ఇన్ కేస్ లైక్ మనం ప్యాడ్స్ అలాగా చూసుకున్నా మ్యాక్స్ ఒక 2 or 3 ప్యాడ్స్ కంటే ఎక్కువ అవ్వకూడదు. అంతకంటే ఎక్కువ అవుతున్నా ఆర్ మెన్స్ట్రువల్ బ్లడ్ లో క్లాట్స్ అబ్జర్వ్ చేస్తున్నా. యూజువల్లీ మెన్స్ట్రువల్ బ్లడ్ లో క్లాట్స్ అనేది మనకి కనపడదు. క్లాట్ అవుతోంది అంటే దెన్ వాళ్ళకి బ్లీడింగ్ అనేది హెవీగా ఉన్నట్టు అర్థం. సో అట్లా ఉన్నప్పుడు కూడా డెఫినెట్ గా అదేమిటి అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇట్లాగా 1 week 10 days బ్లీడింగ్ అనేది అట్లా అన్కంట్రోల్డ్ గా అవుతూ ఉండటం మూలాన మన బాడీలో ఉన్న హీమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మన బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోయి సివియర్ హీమోగ్లోబిన్ ఒక్కొక్కసారి లైక్ 4-5 అంత డ్రాప్ అయిపోయిన తర్వాత వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. జస్ట్ బికాస్ వాళ్ళు టైంకి దే డిడ్ నాట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఇట్లాగా బ్లీడింగ్ అవుతుంది, ఇది అబ్నార్మల్ అని వాళ్ళు కనుక్కోకపోవటం మూలాన అంత హిమోగ్లోబిన్ చాలా డ్రాప్ అయిపోయి చాలా అంటే సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్కసారి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ అనేది రాకూడదు అంటే మనం దాన్ని అర్లీగా చూసుకోవాలి. ఓకే, సో జనరల్లీ పీరియడ్ వచ్చింది అని అంటే మన పెద్దవాళ్ళు ఫస్ట్ డే నీకు ఇప్పుడు పీరియడ్ వచ్చిందంటే నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు ఫస్ట్ హెడ్ బాత్ చేసి ఇంట్లోకి రా అని అంటారు. ఈవెన్ 5th day అయినా కూడా నువ్వు హెడ్ బాత్ చేస్తేనే నీకు అన్నిటికీ అలౌడ్ అంటారు. పాతకాలంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా లైఫ్ స్టైల్ ఎంత మారినప్పటికీ ఇప్పటికీ బట్ ఆ హెడ్ బాత్ అనేది మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉంది. పీరియడ్ వచ్చింది, అమ్మ నాకు పీరియడ్ వచ్చిందని కాల్ చేయగలి నువ్వు ఫస్ట్ హెడ్ బాత్ చేయి వెళ్ళి అని చెప్తున్నారు. నిజంగా హెడ్ బాత్కి పీరియడ్కి రిలేషన్ ఉందా? అదొక ప్రాక్టీస్ అనే అనుకోవాలి, ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ మీరు అన్నట్టు. సో మన తాతల కాలం నుంచి వస్తున్న ఆ ట్రెడిషన్. సో పీరియడ్స్ అన్నప్పుడు వాళ్ళ యూజువల్లీ ఆ కాలంలో థింకింగ్ ఏంటంటే అది ఇంప్యూర్ బ్లడ్ అనేది మన బాడీలో నుంచి రిలీజ్ అవుతుంది. సో ఆ ఇంప్యూరిటీ అంతా తొలగించుకోవడానికి మొత్తం అది మీరు అన్నట్టు హెడ్ బాత్ తీసుకుంటే ఆ ఇంప్యూరిటీ అనేది తొలగిపోతుంది అనేది ఒక ప్రాబబ్లీ అప్పుడు ఒక థింకింగ్ ఉన్నింది. అంతేగాని సైన్స్ పరంగా అయితే దానికి ఏమి దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ దట్. సో పీరియడ్ టైమ్స్లో స్వీట్స్ తిన్నా, చాక్లెట్స్ తిన్నా, లేకపోతే పప్పాయ, పైనాపిల్ ఇట్లాంటివి ఏమైనా తిన్నా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటూ ఉంటారు. అది నిజమా? అదే సైన్స్ పరంగా అయితే దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ లేదు. బట్ కొంతమంది వాళ్ళు అలాగా అబ్జర్వేషన్ అలా చెప్తూ ఉంటారు. సో అది ప్రాబబ్లీ ఇంకా వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అని అనుకోలేమో కానీ బట్ సైన్స్ పరంగా అయితే దర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. సో ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ దీనివల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. యాక్చువల్గా పీసీఓడి గురించి మిత్స్ ఏంటి, ట్రూత్ ఏంటి, ఈరోజు అన్నీ మాకు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.